హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దేశంలో అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఈ దేశంలోని ప్రజలు అత్యంత చలిలో కూడా చల్లని వాటర్తో స్నానం చేస్తారు. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు టన్నల్ ఈ దేశంలోనే ఉంది. ఈ అందమైన దేశం మరేదో కాదు, భూలోక స్వర్గంగా పిలువబడే నార్వే. అవును ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్వే దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నార్వే ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ కింగ్డమ్ ఆఫ్ నార్వే. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3,85,207 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశానికి సరిహద్దులుగా రష్యా, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశానికి ఇప్పటి వరకు తమ పొరుగు దేశాలతో ఎటువంటి వివాదాలు అనేవి లేవు. దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అనవసరపు విషయాల్లో తలదూర్చకుండా తమ పనిలో తాము నిమగ్నమై ఉంటారు. ఈ దేశం విస్తీర్ణం పరంగా చాలా పెద్దది, కానీ ఈ దేశం యొక్క జనాభా చాలా తక్కువ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా కేవలం 54 లక్షలు మాత్రమే. ఐక్యరాజ్య సమితి చేసిన ఒక సర్వే ప్రకారం ఈ దేశంలోని ప్రజలు మిగతా వారి కన్నా చాలా సంతోషంగా ఉంటారు. అందుకే ఈ దేశానికి వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ అనే పేరు వచ్చింది. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ నార్వేజియన్. లాంగ్వేజ్ ఒకటే అయినప్పటికీ దీనిని అక్కడ ప్రజలు రెండు విధాలుగా మాట్లాడతారు. ఒకటి బోక్మాల్, రెండు నినోక్స్. ముఖ్యంగా ఈ దేశానికి వచ్చే టూరిస్టులకు ఇక్కడ లాంగ్వేజ్ తో అనేక ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఇంగ్లీష్ ని మాట్లాడతారు. ఇక నార్వేలో దాదాపు 50,000 కంటే ఎక్కువ ఐలాండ్సే ఉన్నాయి. వీటిలో ఎవరూ నివసించరు, కానీ వీటి మెయింటెనెన్స్ మొత్తం అక్కడ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇక ఈ దేశంలోని అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. డ్రైవింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే మిలిటరీలోనూ తమ సేవలను అందిస్తున్నారు. ఇక ఇక్కడ చట్టాల ప్రకారం కుక్కలను పెంచుకునేవారు వాటిని చైన్లతో తాడులతో కట్టి బంధించకూడదు, వాటిని ఫ్రీగా వదిలేయాలి. అంతేకాదు ఈ రూల్ని అతిక్రమించిన వారికి శిక్షలు కూడా విధిస్తారు. ఒకవేళ వాటిని కట్టవలసిన అవసరం వస్తే ప్రభుత్వం నుండి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నార్వేలోని ప్రజలు వింటర్ సీజన్లోనే మంచుతో కూడిన నీటితో స్నానం చేస్తారు. ఇది ఒక మూఢనమ్మకం మాత్రమే కాదు, దీని వెనకాల సైన్స్ కూడా దాగి ఉంది. ఈ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది వీరి నమ్మకం. ఇక ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు టన్నెల్ ని ఈ నార్వే దేశంలోనే నిర్మించారు. ఇది 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ టన్నెల్ లోపల నుండి ప్రయాణిస్తూ ఉంటే మనం వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ దేశంలో ఒక వింత గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు హెల్. అవును, మీరు విన్నది నిజమే. హెల్ అంటే నరకం అని అర్థం. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అసలు ఈ గ్రామానికి హెల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ గ్రామం చుట్టూ ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవి నుండి ఎప్పుడు వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ గ్రామానికి హెల్ అనే పేరు వచ్చింది. ఇక నార్వే దేశం యొక్క నేషనల్ ఫుడ్ పేరు పరాకిల్. దీనిని క్యాబేజీ మరియు మటన్ తో కలిపి తయారు చేస్తారు. ఇక్కడి వాతావరణం ఎక్కువ చలిగా ఉండటం వల్ల ఇక్కడ ప్రజలు వెచ్చదనం కోసం ఎక్కువగా పంది మాంసాన్ని తింటూ ఉంటారు. అంతేకాదు డిన్నర్ టైంలో ఫుడ్ తో పాటు రెడ్ వైన్ కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారు. నార్వే దేశంలోని ప్రజలు పుస్తక ప్రియులు. ఇక్కడ ప్రజలకి చదవటం అన్నా రాయటం అన్నా ఎంతో ఇష్టం. వీరంతా ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడుపుతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు పుస్తక రచనలు చాలా బాగా రాస్తారు. అలా రాసిన పుస్తకాలను పబ్లిష్ చేస్తే అక్కడ ప్రభుత్వం 1000 కాపీలను స్వయంగా కొనుగోలు చేస్తుంది. అలా కొన్న బుక్స్ అన్నింటినీ ఆ దేశంలోని వేరు లైబ్రరీలకు తరలిస్తారు. ఈ దేశంలో స్కేటింగ్ ఆటలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతారు. అంతేకాదు మంచులో ఆడే ఏ ఇతర ఆటలు కూడా చాలా ఫేమస్.
ఇక నార్వే దేశం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఈ దేశంలోని ఉత్తర భాగంలో కొన్ని నెలల పాటు సూర్యుడు అస్తమించడు. ఇలా సమ్మర్లో జూలై వరకు ఉంటుంది. రాత్రి 12 గంటల తర్వాత సూర్యుడు కొంచెం సేపు మబ్బల్లో దాక్కుంటాడు. ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. అందుకే నార్వేని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేశంలో చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ దేశ రాజధాని అయిన ఓస్లో, ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిటీలోని నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ దేశంలోని ఇతర ప్రాంతాల నుండి యూత్ అంతా ఇక్కడికి తరలి వచ్చి పబ్బులలో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓస్ట్ ఫోల్డ్, వెస్ట్ ఫోల్డ్, ఇది ఓస్లో నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఐస్ గేమ్స్ చాలా ఫేమస్. ఈ ప్లేస్ కి ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలని అనిపించదు, అంత అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం లోప్టన్ అండ్ నోడ్లోడ్, ఇది ఒక నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడి నదులలో బోటింగ్ ఒక అద్భుతమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక ఇక్కడ దొరికే ఫిష్ వెరైటీ డిషెస్ ఒకదాని మించి ఒకటి ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ వైన్ కూడా చాలా ఫేమస్. అలాగే ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఇక్కడికి యూరప్ నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కరెన్సీని నార్వేజియన్ క్రోన్ అని అంటారు. ఇది ఒకటి మనకు దాదాపు 8 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా నార్వే దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.